ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులని మీ అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానంద. శ్రీ నిసర్గదత్ మహారాజు వారి పాదాలకు పరిణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన అద్వైత బోధని శ్రీ నిసర్గదత్ మహారాజు వారితో ధ్యానాలనే పుస్తకంలో మనం 119వ చాప్టర్ చెప్పుకుంటున్నాం. చిన్నదే ఇది కూడా. వెనక వినపడుతుందా అండి? వినపడుతుంది. నిరూపణ 119వ చాప్టరు, గురువారం జూలై 12, 1979. మొన్నంతా కూడా గురు పౌర్ణిమ, గురువు గురించి చెప్పుకున్నాం, సాధన గురించి. ఇప్పుడు మళ్ళా ఏం అనుగ్రహం చేస్తున్నారో చిన్నగా విచారణ చేద్దాం. నీవు తేలికగా ఆచార విధుల్లో కప్పుబడిపోగలవు, అది బంధం. నీవు ఎక్కువగా ఆలోచించున్నట్టిది, చింతించున్నట్టిది అయిన విషయం ఏది? అది నీ శరీరం కాదా? నీవు దేహాత్మబుద్ధితో ఆధ్యాత్మిక సాధన చేయుచున్నంత కాలము నీకు శాంతి లభించదు. నీవు ప్రయత్నముతో సత్యమును పొందలేవు. ఇది కూడా చాలా ముఖ్యమైన చాప్టరు. ఏం చెబుతున్నారంటే, నీవు తేలికగా ఆచార విధులలో కప్పబడి పోగలవు, అది మందం. ఆచార విధులు అంటే మీ అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. ఆచారం అంటే ఒక పూజ ఎలా చేయాలి, అది ఎట్లా మనం మడి కట్టుకుంటాం, ఏవో ఉన్నాయి కదా ఆచారం, దానికి విధులు పెద్దలు చెప్పినవి ఏవో చేస్తాం. వారు తప్పని చెప్పట్లేదు. అవి ఆచారాలు, సంప్రదాయాలు తప్పని ఎప్పుడు చెప్పరు. కప్పబడిపోగలవు అని అన్నారు. ఏమంటున్నారు? ఆచార విధులు చేయొద్దని చెప్పట్లేదు, అవి మన మనసును కప్పేయకూడదు. అంటే మనకి వివేకం ఉండాలి. వివేకం లేకపోతే కూడా ఉపయోగం లేదు. ఏదో మూఢంగా చేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. పొద్దున్న లేచింది మొదలు పడుకునేంత వరకు మనకేమో దేవుడి పూజ ఒకటి, అట్లానే దైనందిక జీవనం, ఏదో ఉద్యోగం, వ్యాపారమో ఏవో చేస్తాం మనం, బాగానే ఉంది. కానీ ప్రతిదానికి కూడా ఒక ఆచారం ఉంటుంది. అంటే ఆచరించవలసిన విషయం ఉంటుంది. ఇది ఆచారం అంటే ఆచరించే విషయం. ఎట్లా ఏ పని ఎలా చేస్తే అది మనకి ఫలాన్ని ఇస్తుంది అనేది ఆచారం. కానీ ఆచారం అంటే కేవలం అలంకరణప్రాయమైందో లేకపోతే ఊరికే ఆలోచన వరకే పరిమితమైంది ఆచారం కాదు. ఆచారము అంటే ఏది ఎలా ఆచరిస్తే అది మనకి ప్రయోజనం. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మనం సత్సంగం చెప్పుకుంటున్నాం. ఈ సత్సంగం చెప్పుకోవటంలో నేను చెబుతున్నా, మీరు వింటున్నారు కాబట్టి నేను చెబుతున్నా. ఇప్పుడు ఇది ఆచారం అంటే అర్థం ఏమిటి అంటే, ఇందులో పెద్దలు ఏం చెప్పారు? సత్సంగం చేసుకోండి అని చెప్పారు, మంచి మాట వినండి అని చెప్పారు, సత్సంగం జరిగే చోటకు వెళ్ళి వినమని చెప్పారు. ఇది ఆచారం.
అట్లానే ఏదో పెద్దలు మనకి జ్ఞానులు అందిస్తారు, పుస్తకాల ద్వారా వాళ్ళ మాటల ద్వారా అవి మనకు అందిస్తారు. సరే నేను కూడా అది చెప్పారు కదా అని చెప్పి ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోయి అయిపోయింది చాప్టర్ అంటే అయిపోతుందా? ఆచారం కాదు. ఆచారము అంటే అర్థం ఏమిటంటే 119వ చాప్టర్ గురువారం జూలై 12వ తారీఖు 1979వ తారీఖు నిసర్గదత్త స్వామి ఇలా చెప్పాను. ఫస్ట్ పేర, రెండో పేర, మూడో పేర, నాలుగో పేర అయిపోయింది 120. అలాగే మరి ఏం చెప్పారు అది నాకు అర్థం కావాలి, నేను విచారణ చేయాలి. అట్లానే నేనేం చెప్పాను మీకు అర్థం కావాలి, మీరు విచారణ చేయాలి, అప్పుడు అది ఆచారం. అలా కాక ఆచారం అంటే అర్థం ఏంటంటే ఆదివారం రావటం, పొద్దున్నే నేను చెప్పడం మీరు వింటాం, పలకి సేవ చేసుకోవడం, అంత ప్రసాదం తింటాం, వెళ్ళిపోవటం. దీనివల్ల ఎప్పటికీ ఎన్ని యుగాలైనా కానీ ఏం ప్రయోజనం ఉండదు, ఏం ప్రయోజనం ఉండదు. ఇవి మన వాళ్ళు చెబుతారు. ఇప్పుడు మన భారతదేశంలో కట్టు బొట్టు జుట్టు ముట్టు అని ఏదో చెబుతారు కదా, ఏదో జుట్టు ఇట్టు ఉండాలి, కట్టు ఇట్టు ఉండాలి, బొట్టు పెట్టుకోవాలి అని అన్నారనుకోండి, దానివల్ల ఏంటి ప్రయోజనం? ఆచారం అనే మాటకు అర్థం ఏమిటి అంటే కట్టుకుంటాం. ఏంటి చీర కట్టుకుంటే ఏమిటి, పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఏమిటి, బొట్టు పెట్టుకుంటే ఏమిటి, బొట్టు పెట్టుకోకపోతే ఏంటి, టిక్కి పెట్టుకుంటాం ఏమవుతుంది, జుట్టు విరబోసుకుంటాం, ఏం తప్పేంటి? ఇప్పుడు అదే కదా ఆచారం అంటే, ఇప్పుడు అదే కదా ఆచారం. ఆచారం అంటే అందరూ చరించటమే కదా, అనుసరిస్తూ చరించిపోవటం ఆచారం. అనుసరిస్తూ చరించటం ఆచారం కాదు. ఆలోచిస్తూ అవగాహన చేసుకుంటూ చరిస్తే అది ఆచారం. అవగాహన చేసుకొని చరిస్తే ఆచారం. కానీ ఏదో వాళ్ళు చెప్పారు మనం చేస్తామంటే ప్రయోజనం లేదు. బట్ట ఎందుకు కట్టుకుంటున్నాం? మానం కోసం. రెండోది ఏమిటి అంటే బట్ట ఎందుకు కట్టుకుంటున్నాం అంటే సిగ్గు చేత బట్ట కట్టుకుంటాం కదా, సిగ్గు లేకుండా బట్ట కట్టుకోవటం కాదు కదా. సిగ్గుతో వాడు ఏమండి మీరు నిసర్గదత్త మహారాజ్ చెప్పమంటే మీరేంటి చీరలు బొట్లు గిట్లు వడి చెబుతారు ఏంటి అంటే సిగ్గుతో బట్ట కట్టు. ఇప్పుడు మనందరం బట్టలు ఎందుకు కట్టుకున్నాం ఒక మాట చెప్పండి? సిగ్గు కదా, సిగ్గు వల్ల బట్ట కట్టుకుంటాం. పోయినసారి చెప్పాను నేను, చివరికి ప్రదర్శనలు చేసేటప్పుడు కూడా పొల్లుదండాలు పెట్టేటప్పుడు ఒకళ్ళు బట్ట సరి చేసుకుంటూ వెళ్తుంటారు, వాళ్ళు డొల్లుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు బట్ట సరి చేసుకుంటూ కూర్చుంటే ఇక డొల్లటం ఏమి ఉండదు, డొల్లేవాళ్ళు ఒకళ్ళు సరి చేసేవాళ్ళు. సిగ్గు ఎవరికి అంటే చూసేవాడికి కూడా మనసు చెదరకూడదు, చూపెట్టేవాడికి కూడా మనసు చెదరనివ్వకూడదు. ఇంకో దాని పేరు ఆచారం. మీకు ఆచారం అంటే అర్థమైంది. ఆచారము అంటే మనసు చెదరకుండా కుదురుగా ఉంచుకోవటానికి చేసే ఆలోచన, అవగాహన. అవగాహనతో కూడిన చారము ఆచారం. అవగాహన లేకుండా చేసి పుట్టిగా ఊరికే చీర కట్టుకోమన్నా చీర ఎందుకు కట్టుకుంటాం అంటే ప్యాంట్ షర్ట్ ఎందుకు వేసుకుంటాం? దీని అర్థం ఏంటి అంటే సిగ్గు. ఫ్యాషన్ కోసం బట్ట కట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫ్యాషనే ఆచారం కదా, వాళ్ళు కట్టుకున్నారు మేము కట్టుకున్నాం. అలా కాదు, శరీర భ్రాంతి పోవటానిక వాళ్ళకే మనకే సిగ్గు. మనం బట్ట కట్టుకుంటున్నాం, సిగ్గు మనకే వాళ్ళకే. ఒకవేళ మనం సరిగా కట్టుకోలేదు అనుకోండి, సిగ్గు వాళ్ళకే మనకే. వాళ్ళు సిగ్గుపడతారు, మన వైపు చూడరు. ఇట్లా బట్ట లేకపోతే ఆ సిగ్గు చిత్రం చూడండి, వీళ్ళకి కాదు వాళ్ళకు కూడా. సిగ్గు ఇద్దరి మధ్య ఉంది, ఒక్కడికి కాదు. ఒక్కడికుంటే సిగ్గే ఉంది, ఇద్దరికి కావాల్సింది కాబట్టి సిగ్గు అని పేరు పెట్టారు. వాళ్ళకి అటువైపు దృష్టి రాకూడదు, వీళ్ళకి ఇటువైపు దృష్టి రాకూడదు, అసలు ఆలోచనే రాకూడదు. అన్నం కోసం ఫ్యాషన్ కోసం బట్ట కాదు, బట్ట సిగ్గు కోసం కట్టుకునేది. ఏదో బట్ట అనుకోండి. తర్వాత ఆకర్షించడానికి బట్ట కాదు, సిగ్గు కోసమే బట్ట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే నువ్వు తేలిగ్గా ఆచార విధుల్లో, ఇవన్నీ ఆచార విధులే. ఓ రకంగా ఇవాళ ఫ్యాషన్ కూడా ఆచారమే, విధే. అది బయటికి వెళితే టిక్కి పెట్టుకోవాలి, అది విధి. ఆచారం ఏంటి? టిక్కు పెట్టుకోవటం.
టిక్కి పెట్టుకోవటం ఆచారం అయితే విధిగా అందరూ దాన్ని అనుసరించడం విధి అయిపోయింది. అది ఆచార విధి. నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు? గురువుగారు దండం పెట్టొద్దు అన్నారు, పెట్టొద్దు. అదే ఆచారం, అదే విధి. తప్పు కదా, వాళ్ళు ఎంత అంటారు, మన పని మనం చేయాలి, మన పద్ధతిలో మన వివేకం అంటే వివేకం లేకపోతే సత్సంగమైన పెద్దవాళ్ళు ఎన్ని చెప్పినా ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏ బట్ట కట్టుకోవాలి, ఇవన్నీ తెలుసాలి. దాని పేరు ఆచారం. మీకు అర్థమవుతుందండి? పుస్తకం చదివే ముందు దండం పెట్టుకొని పుస్తకం చదువుతాం. భగవద్గీత కూడా గురువుగారు అన్నారు, నాకు అర్థం అవ్వాలి కృష్ణ భగవాన్, నీ దయలేకపోతే నాకు అర్థం కాదని జరిగితే అర్థమవుతుందట. ఉట్టికి దండం పెట్టి అక్కడ పెడితే భగవద్గీత ఏమర్థం అవుతుంది? పుస్తకం భగవద్గీత ఇంట్లో పెట్టుకొని అన్నాం అనుకోండి, ఉట్టికి దండం పెట్టామనుకోండి, నాకేమర్థం అవుతుంది? ఆచారం అంటే అర్థమైందా? చదవాలి, అర్థం చేసుకోవాలి, అది ఆచరించాలి, అప్పుడు అది విధి అవుతుంది. అందరూ అనుసరిస్తారు. ఏదో మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చివరికి ఆధ్యాత్మికం కూడా కీర్తి కోసం ఉపయోగించుకుంటున్నాం. ఎట్లా కీర్తి వస్తుంది దాని ద్వారా, ఎట్లా డబ్బు వస్తుంది, అన్ని డబ్బు అంత కీర్తి అయిపోతే ఉపయోగం. ఇప్పుడు ఆచారం విధి ఏమైంది? అయితే ధనం అవ్వాలి, లేకపోతే కీర్తి అవ్వాలి. అదే ఆచారం, అదే విధి. ఆచార విధి ఏమిటి అంటే, ఆచారము అంటే అవగాహన హృదయంలోకి వచ్చిన తర్వాత మనసు బయట చరించకుండా ఉంటుంది, అప్పుడు అది ఆచారం. మనసు బయట ఉరుకులు పెట్టకుండా చరించకుండా నిలబడిపోతే అది ఆచారం. అది అవగాహన అయితే ఆచారం, అది విధి అవుతుంది. విధి అది ఎందుకు విధులు వచ్చినాయి అంటే మనసు బయట ఉరుకులు పెట్టకుండా ఉంటాం. నేను బట్ట కట్టుకున్నా ఇతరుల కోసం, నా కోసం, నేను ఆకర్షించడానికి కట్టుకున్నానా, ఆకర్షింపబట్టడానికి కట్టుకున్నానా, నా సిగ్గు కోసం ఇది తెలిస్తే అది ఆచారమే. ఏం కట్టుకున్నామో ప్రశ్న కాదు, ఏది ఉంటే అది కట్టుకుంటారు. కానీ దీనికి ఒక సంప్రదాయం ఉంది, ఒక పద్ధతి ఉంది, దీనికి ఒక విలువ ఉంది. భారతదేశం అంటే అది అంతే. వాళ్ళు కట్టుకున్నారు, మన వాళ్ళు పెట్టుకోవడం, మనం పెట్టుకోవట్లేదు. వాళ్ళు దూకోలేదు, నేను దూకోలేదు. వాళ్ళు విచ్చలు విడుకున్నారు, నేను విచ్చలు విడుకు చూస్తూనే ఉన్నాగా కాలం ఎలా ఉందో. అప్పుడే 2700 కేసులు వచ్చేసినాయి ఆ భారతదేశంలో. అప్పటికే 15 మంది చనిపోయారు. ఓ పక్క ఉధృతంగా కరోనా పెరుగుతుంది, జాగ్రత్త ఉంటున్నారు, మాస్క్ పెట్టుకోమంటున్నారు. పెట్టుకోవాలి. వాళ్ళ మొహం కనపడదేమో అని మాస్క్ పెట్టుకోవాలి. మొహం కనపడకుండా మొహం దాచుకొని చెడ్డ పనులు చేయటానికి కూడా మొహం దాచుకుంటారు. అందం కనపడదేమో అని చెప్పి పోయింది ఏదో ఆరోగ్యం పోతే పోయి చచ్చినా పర్లేదు, కరోనా వస్తే వచ్చిందని మాస్క్ పెట్టుకో. ఇవన్నీ ఎటు ఏం ఆచారమో సరే కాదండి. నీవు తేలికగా ఆచార విధుల్లో ఇప్పుడు మనం ఎట్ట కప్పబడిపోయాం అర్థమైందా? ఇప్పుడు ఆచారం, ఇప్పుడున్న సంప్రదాయం పిల్లలకి చెప్పేట్టుగా ఉందా? చెప్పినా కానీ ప్రాణమే పోతుంది. ఒక్కరోజు నేను ఒకళ్ళని ఆకర్షించకపోతే నా ప్రాణం పోతుంది, జీవితం అంతా వేస్ట్ అవుతుంది. నీవు ఎక్కువగా ఆలోచించున్నట్టుది, చింతించున్నట్టుది అయిన విషయం ఏది? అది మీరేమంటున్నారంటే, నువ్వు ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నావు, ఏం చింతిస్తున్నావు, అప్పుడు అది ఆచారం, అది సంప్రదాయం. అప్పుడు మన మనసు కప్పబడదు. మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలియదు, ఏం చింతిస్తున్నామో కూడా చింతిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. అది నీ శరీరం కాదా? అది వీరేమంటున్నారంటే, నీవు ఎక్కువగా ఆలోచించున్నట్టుది, చింతించున్నట్టుది అయిన విషయం ఏది? ఇది మన అడుగుతున్నారు. ఒకసారి చూడండి, అది నీ శరీరం గురించి కాదా? మన శరీరం గురించేగా ఫ్యాషన్ అయినా, లేకపోతే పెళ్ళి అయినా, దేనికైనా ఏదైనా మీరు ఏదైనా చెప్పండి. ఫ్యాషన్ దేనికోసం చెప్పండి? దీనికోసమే. దేనికోసం అంటే దానికోసం. నాకు ఇవాళ పొద్దునే అనిపించింది. ఏమనిపించిందంటే, ఈ సృష్టిలో నీది నాకు ఇష్టం, నాది నీకు ఇష్టం, అంతే. ఇంతేగా. నాది నాకెప్పుడు నాకు ఇష్టం ఉండదు. నా దగ్గర ఉన్నది నాకెందుకు ఇష్టం? నా దగ్గర ఉన్నది నీకు ఇష్టం. అదేగా ఆకర్షణ అంటే. మీకు అర్థమవుతుందండి? ఆకర్షణ అంటే అర్థమైందా?
నా దగ్గర ఉన్నది నాది ఆకర్షణ నాకు కాదు, నాది నీకు ఆకర్షణ, నీది నాకు ఆకర్షణ, అదే కర్షణ ఘర్షణ. రామాయణం అంతా ఏంటి చెప్పండి? ఎట్లా ఆలోచిస్తే పరమాత్మ అవుతాడో అది రామాయణం, ఎట్లా ఆలోచిస్తే రావణుడు అవుతాడో అది రామాయణం. ఏ ఆలోచన రావణుడు చేసింది, ఏ ఆలోచన రాముడు చేసింది, మొత్తం ఆలోచన గురించి చెప్పేదే రామాయణం అన్నా, మొత్తం ఆలోచన గురించి చెప్పేదే భారతం అన్నా. రామాయణం అంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, తల్లిదండ్రులతో ఎలా ఉన్నారు, అన్నదమ్ములు ఎలా ఉన్నారు, భార్యాభర్తలు ఎలా ఉన్నారు, మరదలతో ఎలా ఉన్నారు, వదిన గారితో ఎలా ఉన్నారు, ఎంత అద్భుతమైన కుటుంబ వ్యవస్థ గురించి చెప్పారు. నేను అదే రామాలయంలో చెప్పాను. నేను అట్లనే ఒక గురువు మాట ఎట్లా వింటారు, పెళ్లి దగ్గర నుంచి చివరికి, యుద్ధం దగ్గర నుంచి చివరికి, మొత్తం ప్రతి కదలిక, చివరికి యుద్ధం దగ్గర కూడా ప్రాణాన్ని కాపాడుకోవటానికి దగ్గర నుంచి మొత్తం కూడా అదంతా కూడా గురువుతో ఎలా ఉండాలన్నది. అలానే సమాజం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రపంచం ఎలా ఉంది, దేశం ఎలా ఉంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఎంత అద్భుతమైన కావ్యం, మహాకావ్యం. మొత్తం ఆలోచన ఎట్లా ఉంటే మనకి శాంతి వస్తుంది. అది ఆచారం. ఆచారము సంప్రదాయం. రాముల వారు నారబట్టలు కట్టుకొని బయలుదేరగానే సీతమ్మవారు కూడా నారబట్ట కట్టుకొని ఆయన చెబుతున్నారు. ఆవిడకి అన్ని రకాల 300 మంది మొత్తం అక్కడ ఆయన వాళ్ళ పరివారాలందరినీ పిలిపించారట. దశరథుడు కనీసం ఆడవాళ్ళని చూసన్నా ఆవిడ కనీసం ఆపుతుందేమో సిగ్గుబడన్నా అడగకుండగానే ఆవిడే మానలేదు. ఆవిడ అడిగినట్టుగా ఆవిడ అడిగింది. అన్ని బట్టలు తెప్పించారట సీతమ్మవారి కోసం, నగలు, బట్టలు. అడవిలో పోతే ఇబ్బంది పడతామమ్మా అని చెప్పని అన్ని రకాల బట్టలన్నీ తెప్పింది. నా రాముడు కట్టుకున్నారు, నేను ఇదే కట్టుకుంటాను. చూసారా ఆచారం అంటే? నా బట్ట నాదే, నీ బట్ట నీదే. ఇప్పుడు చెబుతున్నారు పెద్దలు, భర్త బెడ్రూమే, భార్య బెడ్రూమే. ఇప్పుడు అదెక్కడ ఫ్యాషన్. పెళ్లి కాకుండానే సహజీవనం. ఇప్పుడు పెళ్ళి అంటే ఏంటంటే సహజీవనం. అంటే ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అదే అనిపిస్తుంది నాకు. మన వాళ్ళందరూ కూడా అమెరికా పోయి పిల్లల్ని కానీ అక్కడ చదివిస్తున్నారు, బాగానే ఉంది. కనీసం ఇంట్లో బామ్మగారు ఉన్నారు, నానమ్మ ఉంది, బామ్మ ఉంది. ఒకసారి వాళ్ళు పలకరించు, నాన్న వాళ్ళు పలకరించు, హాయ్ బాయ్ అయిపోయింది. పలకరించరు. వాళ్ళకి చిన్నతనం. వాళ్ళని ఇంట్లో ఉన్న బామ్మలతో, పల్లెటూరు వాళ్ళతో పలకరించడం చిన్నతనం. అది చాలా చిన్నతనం. నేర్పండి. కనీసం పోనీ ఉంటే ఉన్నారులేండి, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో ఉన్నారు. ఉంటే ఏం తప్పే? సంపాదన, డబ్బు కావాలి ఎవరికైనా. వాళ్ళ డబ్బు లేకపోతే విలువ లేదు. ఇప్పుడు ఎక్కడో వెళ్ళి 3 ఇళ్ళు, 3 విల్లాలు, 4 కార్లు, స్థలాలు, పొలాలు కొనుక్కున్నా అనుకోండి, మనతో మాట్లాడడం. మీకుందే అంతా, మాకు లేదు. అటు మీతో మాట్లాడరు. మీ సొంతమా? సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఏదో ఈ గురుధామం 15 ఎకరాల స్థలం అనుకోండి, ఏదో గురుధామం ఉందనుకోండి, ఎంతమంది మీరు వస్తారు, పిచ్చివాళ్ళు వాళ్ళకి అమ్మాయికి వెళ్తారు. వాడు చెప్పటం ఏంటి నా మొహం? జ్ఞానం అంటే సరే గురువుని వదిలిపెట్టానండి, గురువు దగ్గరికి వెళ్ళక్కల. జ్ఞానం వస్తే మనిషి దగ్గరికి అయితే వెళ్ళాలి కదా. నువ్వు ఉండేది మనుషులతోనే కదా, అదే జ్ఞానం అంటే. నేను మనుషులతోనే ఉన్నాను అని గుర్తుపెడితే జ్ఞానం. కానీ నా జ్ఞానం వచ్చిందే, నాకు ఎవరు లేరంట జ్ఞానం కాదు. గురువు మోహం చూడకపోవటం జ్ఞానం కాదు. జ్ఞానం అంటేనే మనిషితో ఉండటం, మనసుతో ఉండటం. మనసును నిలిపెట్టడం, మనిషిని వదిలిపెట్టడం కాదు. మనసును వదిలిపెట్టిన వాడు జ్ఞాని, మనిషిని వదిలిపెట్టడం కాదు. అవును, మరి అప్పటికి నీ భార్యతో ఉన్నావుగా, పిల్లలతో, మనవలతో, మనవరాలతో. అది జ్ఞానం వచ్చేసింది ఏంటి? ఎవరు బోధో మంచిమో, వాడు చెప్పడం నాకే తెలుసు అనుకుంటున్నావు, బాగానే ఉంది. నువ్వు మనుషులు వదిలిపెట్టావు, మనసు వదిలిపెట్టావా? మనసును పట్టుకున్నావు, మనిషిని వదిలిపెట్టావు. ఇప్పుడు డబ్బు పట్టుకున్నారు, మమత, అనురాగం, బంధం పోయింది. అదే అనిపిస్తుంది. పోయారు, విదేశాల్లో ఉంటే ఉన్నారు. ఒక ఫోన్ చేసి, అగో బామ్మగారిని పలకరించు, నానమ్మ బాగున్నావు నువ్వు, తాతగారు బాగున్నారా మీరు, ఎంత ఆనందంగా ఉంటుంది.
సిటీలోనే దిక్కు లేదనుకోండి, అమెరికా పోయాక మన ఎవరు పలకరిస్తారు? ఈ ముసలాళ్ళకి అది చాలు, నువ్వు ఉంటే ఉన్నావు అమెరికాలో, వాళ్ళకి దిగులు ఎట్టున్నారో ఏమిటో. వీళ్ళకేం ఉండదు, వాళ్ళకేం దిగులు, వాళ్ళు ఎట్టుంటే వాళ్ళకేం దిగులు, వాళ్ళు ఉన్నారని దిగులు, వాళ్ళు ఇక్కడ లేరని వీళ్ళకి దిగులు, వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారో వాళ్ళ దిగులు. పోతే పోతే సగం బాధ పోతుంది. ఏ దిగులు? అన్నీ దిగులే. ఉన్నారని వాళ్ళకి దిగులు, లేరని వీళ్ళకి దిగులు. మొత్తానికి దిగులు అయితే దిగులే, తెగులు. మీరు అడగండి, ఎవరన్నా పలకరిస్తారేమో. చిన్నతనం. అక్కడ అమెరికాలో చదువుకునే పిల్లలు ఇక్కడ వాళ్ళు బామ్మలు తాతలు పలకరించడం అది ఆచారం కాదండి. అది ఆ కల్చర్ వాళ్ళకి లేదు కదా. అక్కడ వాళ్ళకి బామ్మలు నాయనమ్మలు అవలేక ఉంటారు. లేని ఆచారం ఎక్కడ ఆచరిస్తారు? మరి వీళ్ళకేమో మమకారమాయ్, బంధమాయ్. ఇప్పుడు ఇంగ్లీష్లోనా అవ్వారు తాతగారన్నా చాలా నా మనవడు పలకరించారని వాడు 10 రోజులు వాళ్ళ పక్షవాతం దొక్కుతుంది. అదే అనిపించింది నాకు, చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా ఎవరికైనా మీరు చెప్పారనుకోండి, మీ బామ్మల్ని మీ నాయమ్మల్ని పలకరించండి అని చెప్పారనుకోండి, ఆ కుటుంబం దూరం అయిపోతుందండి. ధర్మం చెప్పకూడదు. మీరు మీ తాతగారిని పోయి, తాతగారు ఉన్నారు దండం పెట్టమ్మా చెప్పకూడదు. చెబితే ఏంటండి మీ దండం పెట్టమండి, తాతగారు అయితే తాతగారు ఏంటండి ఇదంతా తప్పు కదండి. ఇంక వాళ్ళు రారు, మీ ఇంటికి రారండి. మా ఆస్తి మాకు రాయండి, మాకు ఎంత వస్తుందో మాకు రాయండి అంటారు. లెక్కలు వచ్చేస్తాయి. ఇంకా మీతో మాట్లాడరు వాళ్ళు. ఇక మీ మొహం చూడరండి. ధర్మం చెబితే ఇక మీ మొహం చూడరండి. మీరు ధర్మం చెప్పారా, మీ మొహం చూడరు. అప్పుడు ధర్మం ఎక్కడ చెబుతారా అని అరణ్యాలకు కూడా వెళ్ళేవాళ్ళు. రాముడు సీత అరణ్యవాసం చేసి ధర్మం కోసమే చేశారు పాప. అందులో ఒక భాగం వాడు. రావణాసుడు ఉదయం చంపడం ఓ మిషే అనుకోండి, ధర్మం తెలుసుకోవడానికి వెళ్ళారు. దేశం ఎలా ఉంది, ఎంత అద్భుతమైందండి రామాయణం. రామాయణం బాలరామాయణం తీశారట, డైరెక్టర్ గారు వచ్చారు, టీవీలో ఏం తీశారు. నేను అనేది ఏంటంటే అసలు అది ముఖ్యమైనది. మీ వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పండి దయచేసి, తాతగారిని పలకరించమన్నాడు కనీసం. రాకపోతే రాకపోయారు. ట్రంప్ ఒప్పుకోవట్లేదు. ఉన్న బంధాలు ఆయన కూడా తీసేస్తున్నాడు. ఏంటి మమత మమకారం, మనకి వేదవ్యాసుడే అక్కర్లేదు, ట్రంప్ చాలు మనకి ఈ కాలంలో. బంధాలు ఏమిటి, మమకారాలు ఏంటి, అసలు పోయినాయి. ఉన్నది కూడా తీసేస్తున్నాడు. ఈ కాస్త మాత్రం మీకు ఎందుకు, మళ్ళీ వస్తే మళ్ళీ రానివ్వడని వాళ్ళు రావట్లేదు. ఆశ్చర్యంగా ఉంది కాలం. అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? ఫ్యాషనే ఉంది. ఒక చిన్న మాట, ఇప్పుడు ఫ్యాషన్ ఆచారమా కాదా చెప్పండి? దేని గురించి? శరీరం గురించి. ఈ శరీరం దేని గురించి? నువ్వు తినటానికి, నువ్వు పని చేసుకోవడానికి, నువ్వు కష్టపడటానికి, ఏదో సరే జీవించడానికి. కానీ దేనికోసం? ఇతరుల కోసం. అంతా ఇతరుల కోసమే. ఫ్యాషను అనే మాటకు అర్థం ఏమిటి అంటే, నీ కోసం కాదు, నువ్వు ఇతరుల కోసం. అయిపోయాయి. నువ్వు నీ కోసం జీవించట్లేదు, మొత్తం ఇతరుల కోసమే అయిపోయింది. దాని పేరు ఫ్యాషన్. అది ఆచారం అయిపోయింది, అది సంప్రదాయం అయిపోయింది. అంటే మీకు కోపం వస్తుందేమో. కోపం కాదండి, వారు అంటున్నారు. మరి జ్ఞానం ఎలా వస్తుంది? మా జ్ఞానం రావాలి, జ్ఞానం ఊరికి వస్తుంది. జ్ఞానం నీకు దేవుడు ముఖ్యం కాదు. దేవుడు అసలు జ్ఞానులు దేవుడి గురించే మాట్లాడండి. దేహం గురించి చెబుతారు ఫస్ట్. నీకు దేహం అర్థమైతే నీకు దేవుడు అర్థమవుతాడు. నాకు మొన్ననే అనిపించింది, నీకు దేవుడికి నీ దేహం వడ్డు, కొన్నాళ్ళ తర్వాత నీ దేహానికి నీ భూమి అడ్డు. నీకు భూమిలో పాతేసాక ఇంకేముంది? నీ దేహం ఎన్నాళ్ళ వరకు అంటే భూమి అడ్డొచ్చేంత వరకే. నీకు దేవుడు ఎవరు అడ్డు, ఎందుకు అడ్డు అంటే నీ దేహమే అడ్డు పాడైంది. నీ దృష్టి అంతా దేహం మీద, దేవుడి మీద ఎప్పుడు కనపడాలి? లోపల ఉన్నారు, బయట ఒకళ్ళు ఉన్నారు. మన చూపు అంతా బయట లో చూపు లేదు, బయట చూపు ఉంది, దేహం మీద ఉంది. ఈ దేహం ఎన్నాళ్ళు అది మీరు ఒకసారి యూట్యూబ్ చూడండి, నాడు నేడు అని. అప్పుడు హీరోయిన్ అదేదో సినిమా వాళ్ళు చిరంజీవి గారితో ఫలానా సినిమాలో నటించినప్పుడు నేడు అని చూపెడతారు. ఏమైనా మనం ఇష్టపడదేమని అనిపిస్తుంది వాళ్ళ మొహం చూస్తే. ముసలితనం, చాలా ముసలి వాళ్ళు అయిపోయారు. రామాయణాన్ని తీశారు కదా, అప్పుడు అందరూ ఇళ్లలో తుక్కుపోయి చూశారు. రామాయణం అంత గొప్పగా తీశారు. అప్పుడు రామాయణంలో సీతగా నటించారు ఆవిడ.
ఇవాళ చూస్తే ఎంత ముసలైపోయి ఆవిడ రామాయణంలో ఒక క్యారెక్టర్ ఏదో ఉంటుంది కదా, ఆవిడ శబరి లాగా ఉంది ఆవిడ, వీళ్ళంతా ముడతలు పడిపోయింది. ఒకసారి అది చూస్తే మనకి ఏమొస్తుంది? ఆ సీత, అప్పుడు సీతమ్మ మన సీతలానే ఆదరించాం ఆవిడ మహాతల్లి, అదే ముసలి అయిపోయింది పాపం. అట్లానే ఎంటర్ ది డ్రాగన్ వాటిల్లో సినిమాల్లో భలే ఉన్నాడు ఆయన, బాడీ అంతా బాగుంటుంది, కరాటే ఫైటర్ ఆయన. బ్రూస్లీ సినిమాల్లో ఉన్నారు 70 ఆ ప్రాంతాలు, 70, 60 ఆ ప్రాంతాలు. ఇవాళ నాడు అని చూపెట్టారు, కండలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు పక్కనే చూపెట్టారు వీల్ చైర్లో మొత్తం కృషించిపోయి పక్షవాతంతో వీల్ చైర్లో ఉన్నాడు. నేడు నాడు మనం ఏం చేస్తున్నామంటే నేడుని చూస్తున్నాం కానీ రేపు స్పృహ లేదు మనకి. ఇది ఆచారం. ఆచారం మాయ కొనసాగుతూనే ఉంది. అప్పుడు ఆయన బలవంతుడే, బాగా బలంగా ఉన్నాడు. మీరు సినిమా చూడండి దయచేసి, నేడు నాడు. ఎందుకు మీ చిన్నప్పుడు ఫోటో చూసుకోండి, ఎందుకు మీ పెళ్లి ఫోటో చూసుకోండి. ఎప్పటిదాకా ఎందుకు? మనకు ఐశ్వర్యరాయ్ దాకా ఎందుకు? మన పెళ్ళప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మనకే సిగ్గేస్తుంది. నేనేనా సిగ్గుపడతాం మన ఫోటో చూసి, మనం ఇట్లా అయిపోయామేంటే. వైరాగ్యం వస్తుంది చూడం. జనరల్గా పొరపాటున వైరాగ్యం వస్తే జీవితం మీద, అటు సినిమా యాక్టర్లు వైరాగ్యం వచ్చి చచ్చిపోయారు పాపం, దిగులు పడి నా అందం అంతా అయిపోయింది ఇట్లా అయిపోయానని బాధతో పోయారు ఒక ప్రముఖ యాక్టర్ పాపం. మీరు చెబితే, మీరు చరిత్ర చదివితే తెలుస్తుంది. మీరు చూసుకోకండి దయచేసి. మా పొరపాటును కూడా మీ పెళ్లి ఫోటోలు చూసుకున్నారంటే అప్పుడు ఇట్లున్నావా అనిపిస్తుంది, సిగ్గేస్తుంది. పిల్లలే అడుగుతారు, ఇదెవరు ఇట్టున్నావేంటి, నువ్వు కాదంటారు. నువ్వు కాదంటారు. గురువు కూడా అదే చెబుతారు, ఇది నువ్వు కాదా అంటాడు. అసలు దేహమే నువ్వు కాదంటాడు గురువు. వాళ్ళు ఏమంటారు, ఈ రూపం అది కాదు కదా అంటారు వీళ్ళు. ఇప్పుడు జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏమిటంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళేమో ఈ రూపం ఇది కాదంటారు, గురువు అసలు నువ్వు దేహమే కాదంటారు. కొంచెం తేడా. అప్పటి రూపం ఇప్పుడు లేదు. ఇప్పుడు రూపం ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇట్లా ఉంటాం ఏంటి, కూర్చుంటారా? కరెక్ట్గా 10 ఏళ్ళ తర్వాత మీరంతా బయట కుర్చీల్లో ఉంటారు, వేరే బ్యాచ్ ఇక్కడికి వస్తుంది. ఈ వ్యక్తి ఉంటాడో లేదో చెప్పలేము, ఈ ఉపాధి ఉంటుందో లేదో చెప్పలేము. మీరు మాత్రం గ్యారంటీకి ఇక్కడైతే కూర్చోరు, బయట కుర్చీల్లో ఉంటారు. బయట వాళ్ళు ఎవరో కొంతమంది నెక్స్ట్ తరం ఉంటే, ఒకవేళ అవకాశం ఉంది, ఒకవేళ కాలం బాగుంటే, సత్సంగం అది కొనసాగితే ఈ బ్యాచ్ వస్తే రావచ్చు. ఏమో వస్తుందని నాకైతే నమ్మకం లేదు. ఒకప్పుడు సత్సంగాలు జరిగేవి అని చెప్పుకుంటామేమో. ఏదో ఇట్లా పిల్లలు ఎవరో వస్తున్నారు కొద్దిమంది, పాప అమ్మాయి వచ్చింది సత్సంగం వింటాను, హైదరాబాద్ నుంచి వచ్చారు పాపం. మంచిదే, సంతోషమే. మీకు అర్థమైందా అండి? ఇంకో 10 ఏళ్ళ తర్వాత మీరు ఇక్కడ కూర్చుంటారని గ్యారంటీ ఉందా? ఎక్కడ కూర్చుంటారు? బయట కుర్చీలో కూర్చుంటారు. ఇప్పుడు అమెరికాలో మొత్తం థియేటర్ అంతా కూడా బెడ్స్తో థియేటర్, మంచాలు ఉంటాయి. థియేటర్ బెడ్స్తో థియేటర్. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ చిన్నప్పుడు ఫోటో చూసుకుంటారు, త్రిబుల్ యాక్షన్. మీ పెళ్లి ఫోటో తీసుకోండి, ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఫోటోలు తీసుకోండి, ఎవరు పెద్దవాళ్ళవి. మీరేమంటారు, ఈ రూపం నాదేనని మీకు అనుమానం. మీరు ఒక గురువు దగ్గరికి, ఎవరి దగ్గరకు వెళ్ళారనుకోండి, చాదస్తంగా గురువు ఏమంటాయంటే, నువ్వు రూపం గురించి చూస్తున్నావురా, మారిపోతుంది, అసలు ఈ దేహం కాదురా, మారంది ఒకటి ఉంది, నీ లోపల చూడంటారు. నువ్వేం ఫోటో చూస్తానంటావు. లోపం ఏమిటో చూడంటాడు గురువు, లోపల చూడమంటాడు. లోపం తెలియాలంటే లోపల చూడాలి, లోపం తెలియకుండా ఉండాలంటే బయట చూడాలి. పైగా మనకేంటంటే మనం మారుతామని ఎప్పుడు, అసలు ఎంత నమ్మకం మన మీద, మనకి దేవుడి మీద విశ్వాసం ఉందో లేదో కానీ మనం ముసలోళ్ళము, మనం చచ్చిపోము గ్యారంటీగా. యుగాలు వాళ్ళు రాముడు లాంటి వాళ్ళు పోయారు, మనం పోమనే విశ్వాసం బాగా ఉంది మనకి. సత్యం మీద విశ్వాసం లేదు మనకి. ఈయన ఏమంటున్నారంటే, చించున్నట్టే విషయం ఏదో, అది నీ శరీరం కాదా అంటున్నారు. చెప్పండి, ఒక మాట చెప్పండి. పొద్దున్న లేచి సాయంత్రం దాకా మన ఆలోచన దేని మీద ఉందిరా తల్లి? దేని మీద ఉంది? దేహం మీదనే. సింపుల్. వాడు నేను అవునా కాదా? వాడే చెబుతున్నాడు, చంటాడు. కనీసం నిసరథ మహారాజు ఎవరో తెలియదు, రమణ భాగం తెలియదు. అబ్బాయి వయసు 8 ఏళ్ళు,
ఆలోచన దేహం మీదనే ఉంటుంది. నీ దేవుడికి ఎవరడ్డు? అది నిసర్గనాథ్ మహారాజు ఏమంటున్నారని నాకు నిన్నే అనిపించింది. ఈ దేహం మీద దృష్టి వచ్చేసరికి దేవుడు కనపడట్లా. దేవుడి మీద దృష్టి వచ్చింది అనుకోండి, మీకు దేహం మీద కనపడకపోదు కానీ ఉండొచ్చు కానీ సంబంధం, దానికి ఎంత విలువలో అంత ఇస్తారు. ఏదో తలగాయ దూకుంటాం చక్కగా, ఇక మళ్ళీ దాని వైపు దృష్టి ఉండదు. మాట్లాడితే ఇట్లా 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 పార్కిన్సన్ డిసీజే వచ్చేస్తుంది. వెరపోసుకొని 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 కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. సత్సంగం చెప్పాలి, వేడి చేస్తుంది. ఏం చేస్తాం మరి, విషయం అట్లాంటిది. మీకు అర్థమవుతుందా అండి? మీ దేహానికి ఏదడ్డు? దేవుడికి మీ దేహం అడ్డు. మీ దేహానికి ఏదడ్డు? రేపు ఇది ఇవో మట్టి అడ్డు. రేపు పూడ్చిపాటేస్తారు, ఈ దేహాన్ని పూడ్చిపాటేస్తారు. ఇంకా ఈ రూపం కనపడదా? మా అమ్మగారిని మా నాన్నగారిని కర్మం చేశాం కదా, ఇప్పుడు పోతే అక్కడ ఏముంటుంది? కొన్నాళ్ళ తర్వాత ఏముంటుంది అక్కడ. ఈ దేహానికి రేపు మట్టి అడ్డు వస్తుంది, ఇప్పుడు దేవుడికేమో దేహం అడ్డు వస్తుంది. కానీ నిజంగా ఈ దేహం అడ్డు కాదు. అర్థం చేసుకుంటే విలువ ఇవ్వటం వల్ల అడ్డుగా ఉంది. విలువ తెలుసుకుంటే జ్ఞానం కింద మారిపోతుంది అంటున్నారు. అది నీ శరీరం కాదా? నీవు దేహాత్మ బుద్ధితో ఆధ్యాత్మిక సాధన చేయనంత కాలము. చూడండి ఏమంటున్నారు, ఫస్ట్ మొదలెట్టు పెట్టారు, నీవు ఆచార విధుల్లో ఇరుక్కోబోయావు. ఆచార విధుల్లో ఇరుక్కోవటం అంటే అర్థం ఏంటి? చక్కగా మడి కట్టుకుంటాం, చేస్తాం, దీపం పెడతాం, ఒక ఒత్త, 2 ఒత్తుల, 3 ఒత్తుల, ఏ నూనె మంచిది, ఏ దేవుడు మంచిది, ఏది పెడితే డబ్బులు బాగా వస్తాయి, ఏ దేవుడు వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుంది వస్తుంది వస్తుంది. ఇప్పుడు ఇది ఆచారం అయిపోయింది. బోళ్ళని శ్లోకాలు, బోళ్ళంత వ్యవహారం. అరుణాచల సోమవారంలో ప్రవేశనం చేస్తే ఏమొస్తుంది, శనివారం చేస్తే ఏమొస్తుంది, అరుణాచలం పోతే ఏమొస్తుందో పోయింది, ఏమొస్తుందని వచ్చింది, ఏం పోతుందో. అప్పుడే నేను పోవటానికి అరుణాచలం పోయారు. అప్పుడు నేను పోవటానికి అరుణాచలం పోయారు. ఇప్పుడు అరుణాచలం పోయేది దేహం కోసం. ఇదై చెబుతున్నాను నిసర్గ మనం. ఇంకా ఎట్లా ఉందో మరి. సోమవారం చేస్తే అది వస్తుంది, మంగళవారం చేస్తే ఇది వస్తుంది, బుధవారం చేస్తే అది వస్తుంది. వస్తుంది 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 వస్తుంది, బాగానే ఉంది. పోతుంది 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 పోతుంది, మరి వస్తుంది పోతుంది పోతుంది. మనకి లెక్కలో లేదు, తెలియట్లా. పోతుంది అన్న విషయం తెలియట్లా, వస్తుందందే లెక్క మనకి. కాబట్టి ఆచార విధుల్లో కప్పబడిపోయామంటే అర్థం ఏంటి చెప్పండి? ఆచార విధులు అంటే అర్థం ఏమిటంటే అవగాహన మర్చిపోయాం. ఇప్పుడు చిన్న మాట చెబుతున్నా, దేవుడికి ఏదడ్డని చెప్పండి. దేహం లోపల ఎవరున్నారు? దేహం లోపల దైవం ఉన్నాడు. దైవానికి బయట ఎవరు ఉంది? దేహం ఉంది. మధ్యలో ఎవరు ఉన్నారు? మనసు. మీకు అర్థమైందా? దైవానికి బయట అంతటా ఉంది, దేహం ఉంది. దేహానికి లోపల ఎవరున్నారు? దైవం ఉంది. మధ్యలో ఎవరు ఉన్నారు? మనసు ఉంది. ఈ మధ్యలో మనసు ఎటుంది? ఆచార విధులు అంటే ఏం లేదు. మన దృష్టి అంతా ఎటుంది చెప్పండి? ఒక్క మాట చెప్పండి అమ్మ. మీరు మన పోయినసారి చెప్పా, సంచి నిండా మనకిష్టమైన బట్టలే. సంచి నిండా మనకి ఇష్టమైన బట్టలే. ఎంత సంఘర్షణ ఉందో చెప్పండి. ఆ చిన్న సంచి ఎంత గొడవ అవుతుందో చెప్పండి. ఏది కట్టుకోవాలి, ఏది కట్టుకోవాలి, ఏది కట్టుకోవాలి చేసుకోవటం దగ్గర కూడా అది. ఇప్పుడు పెళ్ళిట్టే భయపడుతున్నాం, భయపడేట్టు అయిపోయింది కాలం. నిజామాబాద్లో ఒక యోగిని ఉండేవారు. ఆవిడ 2 చీరలు, జీవితం అంతా 2 అంతే. సీతమ్మ వారికి అన్ని బట్టలు తెప్పించారట రాముడు. అదే తండ్రి దశరథ మహారాజు వారు, మామగారు ఇబ్బంది పడుతుందేమో పాపం, లేతగా చిన్న వయసు పాపం, తల్లి ఎంత ఇబ్బంది పడుతుందో అన్ని నగలు బట్టలు అన్ని ఏర్పాట్లన్నీ చేశారు. నారబట్టలు కట్టుకున్నారు, జటలు చేసుకున్నారు. ఆ తల్లి రాముడిని అనుసరించి ఎన్ని చీరలు తీసుకెళ్ళారు అమ్మవారు, సీతమ్మవారు? నిజంగా ఎంత కన్ఫ్యూజన్ అయ్యేదో అని. బట్టలు అయితే ఏం కట్టుకోవాలన్నంత బోళ్ళంత గొడవ ఏడుతున్నదని. వామ్మో,
చాలా గొడవ అయిపోయింది. అసలు మనకి యాత్రలు పోతే గొడవలు బట్టల దగ్గర అయితే మీకు తెలియట్లే. అసలు అక్కడ టికెట్లు లైన్లో వెళ్ళటం అది పెద్ద గొడవ కాదు. అసలు ఏం కట్టుకోవాలి, ఏది కట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి చూస్తాడా? వెంకటేశ్వర స్వామి ఏమో మన కష్టాలు చెప్పుకోవడానికి వెళ్తాం, మళ్ళీ డ్రెస్సు మాత్రం బాగుండాలి. డ్రెస్సే కష్టం అయిపోతుంది. ఈ కష్టం ఫస్ట్ పోవాలి అసలు, తర్వాత సగం దేవుడు. వెంకటేశ్వర స్వామికి నీ బట్టలతో ఏం పని చెప్పండి? అసలే బాధలతో ఉండేవి. నీ బట్ట చూడాలా, అది చూడాలా. బట్టలేమో వీళ్ళు చూడాలి, భక్తులేమో బట్టలు చూడాలి, కష్టాలేమో దేవుడు చూడాలి. అంటే అర్థమవుతుంది కాదా చెప్పండి? అంటే మీకు కోపం వస్తుంది. గుళ్ళోకి ఏదో ఒకటి కట్టుకొని వెళ్తాం. ఏమవుతుంది? ఏం కట్టుకుంటే ఏమవుతుంది? అందుకనే సన్యాసం ఒకటే డ్రెస్ ఉంటుంది, ఒకటే రంగు, కన్ఫ్యూజన్ ఉండదు. అది పేరు సన్యాసం. మనసులో సంఘర్షణ పోవటం పేరు సన్యాసం. మీకు అర్థమవుతుందండి? మనసులో సంసారం పోవటం అంటే, ఇప్పుడు మన సంసారం వల్ల ఎన్ని మ్యాచింగులు, ఎంత వెరైటీనే సంఘర్షణ కాదా? లెన్స్ కార్ట్ అనే కళ్ళజోడు షాప్ ఉంటుంది, లలిత జ్యువెలరీ ఉంటుంది. డబ్బులు ఊరికే రావు అన్నారు. ఎవరికి? ఆయనకే మనక? మంచి ప్రశ్నే వేశాడు. ఒక మాట చెబుతున్నా, యాత్రకు వెళ్ళేటప్పుడు మనం వెళ్ళేది యాత్రకి ఎంత గొడవ ఉంటుందో ఆలోచించి. చక్కగా తలండి పోసుకున్నామా, ఏదో బట్ట కట్టుకున్నామా, ఆ స్వామికి వెళ్ళి మన పిల్లల్ని అప్పచెప్పి ఏదో ఇబ్బందని చెప్పుకొని వస్తే చక్కగా వింటాడు, అయిపోతుంది. కానీ ఇది పెద్ద గొడవే, గోడంత గొడవ అయిపోతుంది. మీరు బాగా ఆలోచించండి ఎందుకు చెబుతున్నా. ఒకసారి రామాయణం మీరు అట్లా దృష్టిలో ఒక సినిమా తీయాలని డైరెక్టర్ గారిని కోరుకుంటున్నా. మీకు అర్థమవుతుందా అండి? ఇవి బేసిక్ పాయింట్స్. ఇవి కృష్ణమూర్తి గారు చెప్పిందంతా అదే, నిసర్గదత్త మహారాజ్ స్వామి చెప్పిందంతా అదే. భగవాన్ రమణ మహర్షి ఒక్కటే గోచి. ఆయనట పాపం ఆ గోచికి తూట్లు పడితే ఎవరు చూడకుండా దవదవ ఒక ముళ్ళు తీసుకొని ఆ దారాలతో కొట్టుగా అదే ఎవరిని చూస్తే మళ్ళీ కొత్త గోచి కొట్ట కూడా కోరుకోరాదు. ఘర్షణే లేదు సన్యాసం. సన్యాసం అంటే మన వదిలిపెట్టాల, ఆయన సంఘర్షణ వదిలిపెట్టాలి. సంఘాన్ని వదిలిపెట్టం కాదు, సంఘర్షణ వదిలిపెట్టిన వాడు సన్యాసి. మనం పొద్దున్న లేచి ఒక్కటే, అమ్మ మీరు జ్ఞానమో నేనెవరో మీకు తెలుస్తుందో తెలియదు, వదిలిపెట్టండి. పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎంత సంఘర్షణ ఉంది చెప్పండి. మనకు లేదా సంఘర్షణ? లేదా మనకి అన్ని విషయాల్లో. కూర దగ్గర ఏం కూర చేయాలి వాళ్ళు, అది ఒక పెద్ద టాపిక్. తినే దగ్గర ఒక పెద్ద గొడవ. ఫైట్కి మాకు బోల్డ్ అదే గొడవ. ఆడవాళ్ళు టక్కన ఏదో తీస్తారు, ఆ పూటకి ఏదో అయిపోతుంది. తినే దగ్గర బోల్డ్ గొడవ అయిపోతుంది. సంఘర్షణ పొద్దున్న లేచి సాయంత్రం వరకు ప్రతి విషయంలో సంఘర్షణే. మ్యాచింగ్కి ఏది మ్యాచింగు, దేనికి ఏది మ్యాచింగ్ లేదండి అసలు. అదొక మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అంటే ఏంటి తెలుసా మీకు? క్రికెట్ మ్యాచ్ అంటే ఏముంటుంది? ఫైటింగ్ ఉంటుంది, బెట్టింగ్ ఉంటుంది, గెలుపోటములు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. మ్యాచింగ్ దేనికి ఏది మ్యాచింగు? నువ్వు దేనికి మ్యాచింగు? నువ్వు సరే నీ చీరకి, నీ బట్టకి, నీ బొట్టుకి మ్యాచింగ్ ఉంది, నీ శరీరానికి మ్యాచింగ్ ఉందా అంటున్నాను నేను. ఈ మనసంతా సంఘర్షణే. సన్యాసము అంటే సంఘర్షణ వదిలిపెట్టం. మీరు ఒకటి చూడండి, పొద్దున్న లేచి ఈరోజు ఏది లేకుండా తేలిక క్షణంలో అన్ని పనులు పూర్తయినాయి. పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఏ ఘర్షణ లేదు, స్మూత్గా అయిపోయింది అనుకున్న రోజు ఆత్మదర్శనం అవుతుందో లేదో చూడండి. ఇప్పుడు ఆత్మ దర్శనం కూడా నేనెవరో కూడా పెద్ద ఘర్షణ అయిపోయింది. ఈ విధానం మంచిదా, ఆ విధానం మంచిదా? కృష్ణుడు మంచివాడా, రాముడు మంచివాడా? శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా? ఊరిని మా వాడు గొప్పవాడు, వీళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారో లేదో మనకి తెలియదు. వీళ్ళు మాత్రం కొట్టుకుంటుంటారు. వాళ్ళు సంగతి సరే, వాళ్ళని వదిలిపెట్టాను, వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకుంటారు, ఎవరు గొప్ప. మన గొడవ కాంట్రాక్షన్. బాత్రూంలో ఏ టైల్స్ వేయించాలి, ఇంట్లో ఏది పెట్టాలి, ఎంత ఘర్షణ అండి అసలు. నింపేశాం. ఇవే ఆచార విధులు అయిపోయాయి. ఏమంటున్నారు చూడండి, నీవు తేలిక అంటే ఇవంతా మీరు ఇట్లా చదవకుండా ఒక క్షణంలో అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ చాప్టరే 10 నిమిషాల్లో అయిపోతుంది.
అది కాదండి. అట్లయితే ఎప్పటికి బయటపడలేం మనం. నీవు తేలిగ్గా ఆచార విధుల్లో కప్పబడిపోగలవు. కప్పబడిపోయాం కదా, ఏమన్నా ఫలం వచ్చిందా? ఈ దేహమే అడ్డైపోయాయి. ఎందుకు దేహం అడ్డైపోయింది? దేహం ఎందుకు అడ్డవుతుంది చెప్పండి? దేహం ఎందుకు అడ్డైంది చెప్పండి? పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడు చదువుకోకుండా సెల్ ఫోన్ చూస్తున్నాడు అనుకోండి, నీకు చదువు రావట్లేదు, ఏది అడ్డం చెబుతున్నారు? సెల్ ఫోనే అడ్డు. సెల్ ఫోన్ దానంతటా వచ్చి అడ్డుపడుతుందా? చదువుకుంటుంటే ఎగురు వచ్చి ప్రతి లైన్కి ప్రతి పేరాకి పొద్దున్న లేవగానే సెల్ వచ్చి అడ్డుపడుతుందా? ఆలోచనలు అది పెట్టుకున్నాడు కదా, అందుకని అది అడ్డంటే అర్థమైంది. ఏది మర్చిపోతే దైవం తేలిక దర్శనం అవుతాడో అదే పది జ్ఞాపకం పెట్టుకుంటే దైవం అడ్డుగా, దైవానికి దేహమే అడ్డు. దేహం అడ్డు కాదండి, అదేం అసలు అడ్డే కాదు. అసలు అదే అవసరం కూడా. దేహభ్రాంతి ఉంది కాబట్టి, దేహ సంబంధం ఉంది కాబట్టి దేవుడి గురించి ప్రశ్న, నీ గురించి ప్రశ్న, నేనెవరైనా ప్రశ్న, అంత ఉత్తమోత్తమైన ప్రశ్న ఎందుకు వచ్చిందంటే నీకు దేహం ఉంది కాబట్టి వచ్చింది. కానీ నీ జాసంతా దేహం మీదనే ఉంది కాబట్టి తెలియకుండా చేస్తుంది కూడా అదే. అడ్డు అదే, ప్రశ్న అదే, సమాధానం ఏదో, అడ్డు కూడా అదే అయిపోయింది. నేను కాదని తెలుసుకోవటానికి అది వస్తే నేను అదే అని మనసు దాని మీదనే పెడితే అది అడ్డు కాకే ఉంది. నీవు అది నీ శరీరము కాదా, నీవు దేహాత్మ బుద్ధితో ఆధ్యాత్మిక సాధన చేయుచున్నంతకాలం రోజంతానేమో ఎక్కువసేపు మనసంతా దేహం మీద పెట్టుకొని దాంతో ఒక భాగం జ్ఞానము, నేనెవరో ప్రశ్న, ఏదో రమణ మార్గమో ఏదో ఒక మార్గం ఎప్పటికన్నా సాధ్యమవుతుందా? ఇది సాధ్యం కాదు. నీకు శాంతి లభించదు. నీకు శాంతి అంటే ఏంటి? ఏమంటున్నారు చూడండి, నీవు ప్రయత్నముతో సత్యమును పొందలేవు అంటే ప్రయత్నం అని ఎందుకన్నారండి? ప్రయత్నం చేయకుండా సత్యం వస్తుందా? అంటే దేహాత్మ భావన పెట్టుకొని, దేహం కోసమే ఇంత పెట్టుకొని, మమకారం పెట్టుకొని నువ్వు సత్యం కోసం పోరాడితే దొరకదు. ముందు ఇది ఏది అడ్డుగా ఉందో దాని మీద మమకారం పోగొట్టుకోవాలి. ఏదో ఒకటి బట్ట కట్టుకోండి, ఏమవుతుందండి? ఇప్పుడు నేను మాట చెప్పడానికి ఇస్త్రీ బట్టలకి ఏమైనా సంబంధం ఉందా? ఏదో ఇది లేకుండా చెబుతా, షర్ట్ లేకుండా చెబుతా, ఏం మీకు అర్థం కాకూడదా? నేను దేహం లేకుండా చెబుతా, మీకు అర్థమవుతుందా? పారిపోతారు, దయ్యం వచ్చిందని చెప్పి పారిపోతారు. దేహం ఉంటేనే నా మాట మీకు అర్థమవుతుంది. దేహం అడ్డు కాదండి. నీకు శాంతి లభించదు. నీవు ప్రయత్నముతో సత్యమును పొందలేవు. ప్రయత్నముతో ఒక మాట చెప్పండి, ఇందులో ఎంత గొప్ప మాట ఉందంటే దేహాత్మ భావనే ప్రయత్నం. దేవుడు కనపడాలి అనేది దేహభావన ఉండటం వల్లనే దేవుడు కనపడాలనే ప్రయత్నం వచ్చింది. ఇది పోతే ఇక ప్రయత్నం ఉండదు, సహజమైపోదు. అత్యంత సులభం, దైవ దర్శనం అంత సులభం ఇంకోటి లేదండి. నేను చెబుతున్నా, చాలా తేలిక. ఈ సృష్టిలో అత్యంత సులువైంది ఏది అంటే భగవంతుని చూడటం. మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఈ క్షణం చూస్తూనే ఉన్నారు. ఈ క్షణమే కాదు, ప్రతి క్షణం చూస్తూనే ఉన్నారు. అని ఇదండి. మీకు అర్థమైంది? నీకు ప్రయత్నంతో అంటే నీవు తేలికగా ఆచార విధుల్లో కప్పబడిపోవు. ఆచారాలు, సంప్రదాయాలు వద్దని చెప్పట్ల, అందులో ఉద్దేశం అర్థం కాలేదు, అవగాహన కాలేదు. ఇప్పుడు మన దృష్టి అంతానేమో దేహం మీద ఉంది, అన్నీ అవే ఉన్నాయి. అదేదో మొన్న ఈ మధ్య చెప్పారు, అదేదో హైదరాబాద్లో పెద్ద మెడిటేషన్ సెంటర్ అట. అక్కడికి ఎవరో సరే మోడర్న్ డ్రెస్లో వెళ్ళారు, మోడర్న్గా వెళ్ళారు.
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ధ్యానం కోసం. మరి ఇదేంటమ్మా ఈ అవతారం ఏంటని అడిగారు. నీవు ధ్యానం కావాలంటున్నావు, మరి ఈ అవతారం ఏంటని అడిగారు. మీకు ఇప్పుడు ప్రయత్నం అనే మాట మీకు అర్థమైందండి? ప్రయత్నము అనే మాటకు అర్థం ఏంటి అంటే, ప్రయత్నం అనే మాటకు అర్థం ఏంటి అంటే, కాని దాన్ని అయ్యేట్టుగా చేయాలనుకోవటమే ప్రయత్నం అంటే. ఇప్పుడు మీరు పాల నెయ్యిగా మార్చవచ్చు, కానీ నెయ్యిని పాలుగా మార్చాలని అన్నారు కనుక దాని పేరు ప్రయత్నం అంటే. ఇప్పుడు ఈ దేహమే అడ్డు దైవానికి. దేహాత్మ భావన చెడ్డది కాదు, కానీ దీనికోసమే ధ్యాసంతా రోజంతా పెట్టుకొని దీని సుఖాన్ని ఇవ్వటమో మీరు ఏదన్నా అనండి, ఇది పెట్టుకొని ఏం చేస్తున్నారు? దైవం కావాలని ఏదో లోపల కోరిక ఉందనుకో, అప్పుడు ఇది ప్రయత్నం అయింది. ఒకవేళ ఇది లేదనుకోండి, దీని మీద మీకు ఏమి లీస్ట్ భగవాను వారు అక్కడ కూర్చుంటే లేపాలని చూస్తే చర్మంతో సహా పైకి లేచి వచ్చింది. దేహమే లేదు, దేహభ్రాంతే లేదు. ఏం తిన్నారో ఆయన తిన్నది కూడా ఏది వస్తే అది చేయబట్టేవారట. ఆ ఏదో పెడితే 2 నీళ్ళకి వెళ్ళేవాళ్ళు, పెడితే తినేవాళ్ళు, లేకపోతే అంతే అన్నం ఆహారం. ఇప్పుడు ప్రయత్నం అంటే అర్థమైందా మీకు? ఒక మాట చెబుతా. ప్రయత్నం అంటే నాకు నేనెవరో తెలియాలి, నాకు దైవ దర్శనం కావాలి. మనం ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు మధ్యాహ్నం ఏం చేసుకున్నాం? మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పులోకి ఆవకాయ కలుపుకుంటే బాగుంటుంది. ఆవకాయ ఇది మధ్యాహ్నానికి లంచ్గా అనమాట. మరి రాత్రికి ఏంటి? పిజ్జా, బర్గరు. సరే రాత్రికి అయిపోయింది. రానికి ఏం తినాలి? ఆనికి ఏం తిందాం? ఉప్మా, దోశ, పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మాలోకి చెన్నా మసాలా. ఇది మెనూ అయిపోయింది. మరి 1 గంట జపం చేసుకున్న తర్వాత మరి టైం పాస్ అవ్వాలి. ఏ సీరియల్ చూద్దాం? పడమటి సంధ్యారాగం, మొగలి రేకులు అయిపోయింది. మధ్యాహ్నానికి అయిపోయింది. మరి మధ్యాహ్నం అయిన తర్వాత నిద్ర పడితే పట్టింది. నిద్ర పట్టకపోతే ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళు ఊళ్ళో ఉన్నారా, పోయారా, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి కనుక్కొని ఊరు వెళ్తున్నా కొంచెం వెళ్ళకు, వాళ్ళని నేను ధ్యానంలో చేసుకోవాలి, మధ్యాహ్నం తోచదు, నువ్వు ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఊరు క్యాన్సిల్ చేసి, వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళది క్యాన్సిల్ చేసి, రోజంతా ఇంత ప్రిపరేషన్ చేసుకొని ఏం కావాలి మనకి? ధ్యానం అవ్వాలి, పూజ అవ్వాలి, దైవ దర్శనం కావాలి, నేనెవరో తెలియాలి. నేనెవరో తెలిసిందా తెలియలేదా? ఒక మాట చెబుతున్నా, ఏమనుకోకండి, ఏమనుకోకూడదు. నేనెవరో మనకు తెలిసిందా తెలియలేదా? ఇప్పుడు నేనెవరు? అదే రమణ భగవాన్ అయితే, ఎవరో జ్ఞాని అయితే, ఆ రోజు ఎటు గడిచిందో, ఏం దొరికిందో, ధ్యాసంతా దేని మీద లేదు, ధ్యాసంతా దేని మీద లేదు. ఇప్పుడు నేనెవరు? మనమైతే మధ్యాహ్నం భోజనానికి ఏంటి? మామిడికాయ పప్పు. వాణిగారు బాగా చెబుతున్నారు. మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పులో ఏముండాలి? ఆవకాయ కారం ఉండాలి. ఆవకాయ కారం వెల్లిపాయదే, వెల్లిపాయ లేకుండా రా. వెల్లిపాయతోనే. వెల్లిపాయ ఉంటే కొద్దిగా బాగుంటుంది, మీకు తెలియదు. పచ్చడి ఏదో ఒకటి ఉండాలి, సాంబార్ ఉండాలి. ఇప్పుడు నేనెవరో తెలుసా అండి? ఈ మామిడికాయ పప్పు, ఆవకాయ, సాంబారు, పొద్దురు ఉప్మా, పెసరట్టు, ఈ రోజంతా దినచర్యకు సంబంధించిన మీ ప్లాన్ అంతా ఉంది. నేనెవరు అంటే అదే. వాళ్ళకి నేనెవరు అంటే ఏం లేకపోవడంతోనే నేనెవరంటే, ఏమి లేకపోవడం సమాధానం నేనెవరు వాళ్ళకి. మనకు ఉన్నది నేనెవరంటే. ఇక నేనెవరంటే సమాధానం ఏంటి చెప్పండి మీరు? మన ప్రోగ్రామే. ఇప్పుడు మనకి నేను కింద ఏం కనపడుతుందంటే, మనం పెట్టుకున్న ప్రోగ్రాము, మనం పెట్టుకున్న ఆలోచనలు, మనం పెట్టుకున్న కోరికలు కనపడతాయి. మనకి దైవం కింద ఏం కనపడుతుందంటే కోరికలు కనపడుతున్నాయి. వాళ్ళకి దైవం కింద ఏం కనపడుతుందంటే
ఏం కనపడదు, స్వరూపం కనపడుతుంది. స్వరూపంలో ఏం లేవు కదా. ఒక మాట చెబుతా, స్వరూపం అంటే ఏమిటి? మీరు పొద్దునంతా పనిచేశారు, ఇవన్నీ కోరుకున్నారు, మామిడికాయ పప్పు అన్నీ మీ డిజైన్ ప్రకారం అయిపోయింది, ఏదో కొంత ధ్యానం చేసుకున్నారు, ఎంత రమణ భాషను చదువుకున్నారు, అయిపోయింది. రాత్రి ఏమోనే నిద్ర వచ్చింది, పోయారు. మనసు వెళ్ళి పరమాత్మతో కలిసింది. ఏది లేదు, కోరిక లేదు, దైవం లేదు, దేహం లేదు, ప్రపంచం లేదు, శాంతి వచ్చింది. పొద్దున్నే మెలకువ రాగానే బలి నిద్ర పట్టింది అంటారు. ఇప్పుడు మీకు స్వరూపం ఏం కనపడింది? మీకు స్వరూపం కింద పొద్దున్నే లేవగానే ఏం కనపడింది? శాంతి కనపడింది. ఆ నేనుకి ఏం కనపడింది? నిద్రలో శాంతి కనపడింది. పొద్దున్న లేచిన తర్వాత సాయంత్రం వరకు నేనెవరిని ప్రశ్న వేస్తే ఏం కనపడుతుంది? నేను కింద మన కోరికలు మనం పెట్టుకున్నవనే కనపడుతున్నాయి. నేనెవరు అంటే ఏం లేదమ్మా, మన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాంటివి మనం పెట్టుకున్నవే కనపడుతున్నాయి. మీకు అర్థమవుతుందండి? నేనంటే ఏం లేదు, మీరు ఏం పెట్టుకున్నారో అదే. ఏం పెట్టుకోలేదనుకోండి ఏం కనపడదు. ఆ ఏం కనపడకపోవడం పేరే నేనంటే. అది భగవాను పెద్దలందరికీ అదే కనపడింది. ఇది గురువు గారిని అడిగా, మీరు ఎట్లుంటారని. ఒక క్షణం కింద ఏముందో నాకు లేదు, ఒక క్షణం తర్వాత ఏముందో నాకు లేదు. ఏం లేనప్పుడు ఏం లేదు, అదే నేను, అంతే. ఏముందో అది మనం, ఏం లేదు అది వారు. అదే చెబుతున్నారు. మీకు పొద్దున్న లేచి ధ్యాస అంతా దేహం మీదనే ఉంది కదా. దేహం మీదే ఉండి కోరిక దేని మీద ఉంది? దైవం మీద ఉంది. అందుకని ప్రయత్నం అని వాడారు. చివరిలో ఏమన్నారు? దేహాత్మ భావన పెట్టుకొని దానికోసం ఏం చేస్తున్నాం? ఆచార విధులు పెట్టుకున్నాం. మీకు అర్థమవుతుందా? ఆచార విధులు. ఇప్పుడు మామిడికాయ కారం పెట్టాలనుకోండి, మామిడికాయ కారం పెట్టుకొని మడి బట్ట కట్టుకొని చక్కగా చేతులు ఎంత శుభ్రంగా తుడుచు. పొడి బట్ట, మడి బట్ట అంటే పొడి బట్ట, చక్కగా ముక్కలు తుడిచేసి చక్కగా కారం పెట్టుకుంటే ఏమవుతుంది? ఆ కారం సంవత్సరం అంతా ఉంటుంది. ఒకవేళ తడి బట్ట తడి చేతులతో పెట్టారనుకోండి, రేపు పొద్దుడికే బూజు వస్తుంది. ఆచార విధులు అర్థమైందా? ఇప్పుడు మనకి తడి చేసుకుంది ఏంటి అంటే దేహం అనే భావంతో మనసంతా తడిపోయింది, తెల్లారిసరికి బూజు వచ్చేసింది. ఇంకా నేనెవరు కనపడతారు? పొడిగా ఉండాలి, పొడిగా ఉండాలి, డ్రై అయిపోవాలి, వెట్ అవ్వకూడదు. నేనెవరు అంటే ఇప్పుడు సమాధానం ఏమొస్తుంది చెప్పండి మీకు. ఇప్పుడు ఒక క్షణం నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఒక్క క్షణం మిమ్మల్ని మీరు నేనెవరిని ప్రశ్నించుకొని కళ్ళు మూసుకొని చెబుతా. నేను మూసుకున్నాను లేదా మీరు చూడకండి, మీరు కళ్ళు మూసుకొని చెబుతా. మూసుకున్నారా? మీరు మూసుకోలేదు. మాస్టర్ రఘు గారి బావ మరి కళ్ళు మూసుకున్నారా? నేనెవరిని ప్రశ్న వేసుకోండి. వేసుకున్నారా? ఏం కనపడి చెప్పండి. మీకు మీరే కనపడ్డారుగా, కళ్ళు తెరవండిగా. మీరు ప్రశ్న వేసుకుంటే మీకు ఏదో ఒకటి కనపడదు కదా. ఏం కనపడకపోతే అప్పుడేమంటే ఓహో నేనంటే ఏది కాదనమాట అని అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో కనపడదంటే ఇదేని సమాధానం కదా. మీకు అర్థమైందండి? మీకు ఏం కనపడలేదనుకోండి, ఓహో నేను ఏది కాదనమాట అని అప్పుడు తెలుస్తుంది. మీకు ఏదో కనపడుతుంది. ఏం కనపడుతుంది? మీకు ఏది ఉందో అదే కనపడుతుంది. మీకు అర్థమైందండి? మీకు అర్థమైందా? ఇంకొక మాట చెబుతా, ఇంకొక చిన్న మాట చెబుతాను మీకు. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీ అమ్మగారిని తెలుసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. ఎంత టైమా? అంత ధ్యానంలోకి వెళ్ళిపోయారు. చాలా కష్టంగా ఉంది. అమ్మ మిమ్మల్ని కళ్ళు మూసుకోమనకూడదు. కళ్ళు మూసుకున్నారా? మీ అమ్మగారిని తెలుసుకున్నారా? అందరికి ఒకళ్ళే కనపడ్డారా? ఏముంది అది కనపడది. ఇప్పుడు నేనెవరైనా ఏముంటే అది కనపడుతుంది, మీకు ఏది ఉంటే అది కనపడుతుంది. సపోజ్ మీకు ఏం లేదనుకోండి, ఇప్పుడు నేనెవరైనా ప్రశ్న వేసుకొని కళ్ళు మూసుకుంటే ఓహో నేనెవరంటే ఏదీ కాదు, అది వాళ్ళు అది చూసి చెప్పారు. నువ్వంటే ఏదీ కాదు నాన్న, ఏది కాదు, నువ్వేది కాదు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు ఏదనుకుంటే అది కనపడు. మీరు ఏం చూశారు అదే. మీ అమ్మ అనుకుంటే అందరికి ఒకళ్ళే కనపడాలి కదండి. మరి అందరికి ఒకళ్ళమ్మే కనపడాలి కదా. ఎవరమ్మో వాళ్ళకే కనపడదే, ఎవరి నాన్న వాళ్ళకే కనపడదే. సరే ఇప్పుడు చూడండి ఇంకొక మాట, మళ్ళీ కళ్ళు మూసుకోండి, మళ్ళీ కళ్ళు మూసుకోండి. మీ ఇష్టదైవాన్ని తెలుసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి.
కనపడ్డారా స్వామి? ఒకళ్ళకి వెంకటేశ్వర స్వామి, ఒకళ్ళకి శివుడు, ఒకళ్ళకి ఆంజనేయ స్వామి, ఒకళ్ళకి ఎవరు అమ్మవారు, దుర్గా అమ్మవారు. ఒకళ్ళకి అంత ఒకటే కనపడాలిగా, ఎవరేది పెట్టుకుంటే అది కనపడ. ఇప్పుడు చివరికి మీరు నేనెవరిని ప్రశ్న వేసుకుంటున్నారు కదా. పొద్దున్నుంచి దేనితో సంబంధం పెట్టుకున్నావు? రాత్రి దాకా దేనికోసం సంబంధం పెట్టుకున్నావు? దేహం కోసం. దేనితో సంబంధం పెట్టుకున్నావు? దేహం కోసం. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ప్రశ్న వేస్తే ఎవరు కనపడతారు? దేహం కనపడుతుంది, దైవం కనపడుతుంది. ఇదే చెబుతున్నారు ఆయన ఫస్ట్ పేరాలో. బోరు కొట్టిందా నేను చెప్పింది? మాస్టర్ మీకు అర్థమైందా? వాళ్ళకేం కనపడదు. భగవానికి కళ్ళు మూసుకుంటే కాదు, ఎవరు అడిగారు మీరెవరు అని, సరే చూడన్నారు, చూస్తే అక్కడ ఏం కనపడలేదు వాళ్ళకి. ఎవరికో మాత్రం ఒక 6 నక్షత్రాలు, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్య స్వామి కనపడ్డారు భగవాన్ స్థానంలో. గురువుగారి స్థానంలో కూడా అలానే, గురువుగారు కూడా శూన్యంగా కనపడేవాడు. నాకు ఎప్పుడు అట్టే కనపడ్డారు. మీరు చూస్తే ఇక్కడ నేను కనపడను మీకు. సరే మీకు ఒక ప్రశ్న వేస్తా, మళ్ళా ఒక ప్రయత్నం. మళ్ళీ కళ్ళు మూసుకోండి, ఒకసారి నన్ను గుర్తుపెట్టుకోండి, తలుచుకోండి, చూడండి. కళ్ళు తెరవండి. కనపడ్డానా? నేనెవరు? ఈ రూపమేగా. ఇదే నేనంటే. మీరు పెట్టుకున్నది మీరు అదే. ఇంకా అదే ఎప్పుడైనా మీరు ఎన్నాళ్ళైనా ఇదే కనపడుతుంది మీకు. ఇది కాదు. మీరు కళ్ళు మూసుకుంటే నేనెవరని నన్ను అడిగినా, నన్ను తలుచుకుంటే నేనేం కనపడకపోతే అది నేను. మీరు కూడా నేనెవరని ప్రశ్న వేసుకొని కళ్ళు మూసుకుంటే, ఒకవేళ మీకు ఏది కనపడకపోతే అదండి మీరు. అర్థమవుతుందా మీకు? ఆ స్థాయికి వెళ్ళాలి. మరి ఆ స్థాయికి ఏం కనపడకుండా ఉండాలంటే, మరి మీకు కూడా ఏం కనపడకుండా ఉండటం కాదు, మనసులో ఏం లేకుండా ఉండాలి. మరి ఏం పెట్టుకున్నాం మనం? మన పూర్తి రూపాన్ని నింపుకున్నాం మన ఇష్టంగా. దైవానికి కూడా అంత ఆరాధ్య స్థానం కానీ, అంత ప్రియమైన ఇది కానీ లేదు. మరి వెంకటేశ్వర స్వామికి లేదు, ఆంజనేయ స్వామికి లేదు. అంత ఇష్టం మన రూపం అంటే. దేనికి శాండిల్ పౌడర్, ఆ పౌడర్, దాని దుంపదేగా. ఎంత పౌడర్ వేసినా ముసలితనం వస్తుంది దాని దుంపదేగా. ఎంత మేకప్ చేసినా దాని దుంపదేగా. మళ్ళీ అదో బాధ. ఇప్పుడు వయసులో ఉండి ముసలితనం వస్తుందని బాధ, ముసలితనంలోనేమో వయసు రూపం కనపడి బాధ మాత్రం వదలట్లేదు. ఇప్పుడు వయసులో ఉన్నాం, బాగుంది, మెల్లమెల్ల మెసిరిపోతున్నాం. ముసలితనం వస్తుందేమని భయంతో బాధపడతాం. రేపు ముసలితనం వచ్చాక అప్పుడు వయసులో ఎంత బాగున్నానో అప్పుడే బాధ మాత్రం వదలట్లేదు. ఈ దేహం, దైవం మీద కూడా ఇంత తపస్సు లేదండి మనకి అంటున్నారు ఆయన. నేనంటల్లా, అనలేదా వారు? మనస్ఫూర్తిగా చెప్పండి, ఆయన అన్నారా అనలేదా? దీని పేరు ప్రయత్నం. ఇప్పుడు ప్రయత్నం అంటే అర్థమైందా చెప్తాం, మళ్ళీ అర్థం చేసుకో. ఇక కొంచెం లేట్ అయితే ఏం పర్లేదుగా. ఇప్పుడు ప్రయత్నం అంటే అర్థం ఏంటి? మీరు మనసులో అంత నింపుకున్నారు, నేనెవరు ప్రశ్న వేస్తున్నారు. మరి నింపుకున్నదే కనపడుతుంది, మీ రూపం కనపడాలని ప్రయత్నం చేస్తాను. అటు కనపడకుండా ఎట్లా ఉంటుంది? మీరు నింపుకుంటే మీకు కనపడుతుంది. ప్రయత్నం అంటే అర్థమైందా? ఒకవేళ మీరు నింపుకోకుండా అప్పుడు ప్రయత్నం అక్కర్లా, సహజంగానే మీ రూపం మీకు అర్థమవుతుంది, మీ స్వరూపం మీకు అర్థమవుతుంది. దివ్యమైన రూపం ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ ఒక్క క్షణం మీరు అది వస్తే మీకు కోట్లు వస్తే వద్దండి. కరోనా రానియండి, వస్తే వచ్చింది అంత. మీరు కరోడిపతి అయినా, కరోనా వచ్చినా కూడా మీరు రెండు ఈక్వలే. మీరు కరోడిపతి అవుతారంటే ఎంత తీసుకుంటారో, కరోనా వస్తుందంటే కూడా రానివ్వండి. మీకు అర్థమవుతుందండి? మీరు కళ్ళు మూసుకొని నేనే ప్రశ్న వేస్తే మీకేం కనపడుతుంది? అయితే మీరన్నా కనపడతారు, లేదా మీరు పెట్టుకున్నదన్నా కనపడుతుంది కాదా? ఇందులో ఎవరికి ఏది కనపడుతుందో అది వాళ్ళు పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటాడు. ఎవరి భర్తలు వాళ్ళు కనపడతారు, ఎవరి అమ్మనాన్నలు వాళ్ళు కనపడతారు, ఎవరి ఇష్టదైవాలు వాళ్ళు కనపడతారు. మరి మీరు పెట్టుకుందో చూసిందో ఏదో. మరి భగవాన్ ఏమో మరి మీ రూపం ఏంటంటే కనపడలేదు. గురువు గారు కూడా వారికి ఆంజనేయ స్వామి ఉపాసకుడికి ముందు కనపడ్డాట, ఆంజనేయ స్వామి కనపడ్డాట, అలా 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 వెళ్ళిపోతూ గురువారు అదృష్టారు. గురువుగారు అదృష్టం మరీ కనపడలేదు. ఆంజనేయ స్వామిలో కూడా గురువుగారు లేదు అక్కడ. అదే స్వరూపం అంటే.
మీ స్వరూపం మీకు ఏం లేదు. నేను ఒక మాట చెబుతారు ఎప్పటి నుంచి, ఒక చిన్న పని చేయండి, చిన్న ప్రయత్నం, యోగం అన్నమాట ఇది. మీరు అద్దం దగ్గరికి వెళ్ళండి, అద్దం దగ్గరికి తుడుచుకోండి, నాలాగానే ఓ దస్తీ పెట్టుకోండి, తడిసినా పర్లేదు, ఆరేసుకోవచ్చు, ఏం దస్తీ ఆగమవుతుందని బాధపడద్దు, కుంకుమడి శ్రేణిస్తారు కావాలంటే. అలా చూడండి, అలా చూడండి. 2-3 నిమిషాల తర్వాత ఇక మీ రూపం కనపడదు, చిత్రం, అర్థం కూడా కనపడదు, జరుగుతుంది. ఇదేం కష్టం కాదు, ఇది ఒక యోగమే, అది యోగ ప్రయత్నం, అది చేసి చూడండి. ఇందులో మాయామంత్రం ఏం లేదు, మీరు చూడటంలోనే ఉంది. అలా కన్ను ఆర్చకుండా చూడాలి, కళ్ళు ఆర్పకుండా మనకు నచ్చిన మహేష్ బాబుని చూసినట్టు చూడాలి, కళ్ళు ఆర్చనే ఆర్చకూడదు, అంతే, సినిమా యాక్టర్ని చూసినట్టు చూడాలి. అలా అలా చూడండి కళ్ళల్లోకి, అలా చూడండి. కొద్దిసేపటికి చిన్నగా మీ రూపం అదృశ్యం అయిపోతుంది, చిన్నగా అర్థం కూడా అదృశ్యం అయిపోతుంది, ఏమీ కనపడదు అక్కడ. కొద్దిసేపటికి మీరు చూస్తున్నవాడు కూడా అదృశ్యం అయిపోతుంది. అది ఇంకా యోగం. అది ఎప్పుడు ఎవరికి చెప్పలేదు నేను. సుమారుగా 90 ఆ ప్రాంతాల్లో, ఇంకా ముందే 88 లోపు 1.5-2 గంటలు చూసామండి ఆంజనేయ స్వామికి. 2 అదృశ్యం అయిపోయాయి. సాధనే ఇదంతా చెయ్యాలి. కాకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ పౌడర్ వేసుకొని వెళ్ళొచ్చాం, గురుధామానికి ఎండకి వెళ్ళొచ్చాం, ఇది సరే వేసుకుంటే వేసుకున్నారు పౌడరు. మీరు వేసుకున్న పౌడర్ కాదు, మీరు మొహమే కనపడదు, మీరే కనపడదు. యోగం ఇది, యోగం చెయ్యాలి, కష్టపడాలి, కష్టపడకుండా రాదే. ప్రయత్నం అంటే అర్థం ఏంటి అంటే పెట్టుకోవాల్సింది పెట్టుకోకుండా, పెట్టుకోకూడదని పెట్టుకొని కావాల్సిన దానికోసం ప్రయత్నం, అది ప్రయత్నం అండి. ప్రయత్నం అంటే మీకు అర్థమవుతుందండి. జగ్గయ్యపేట బయలుదేరారు, కోదాడు వస్తుందేమో అనుకోవటం పేరు ప్రయత్నం. ఎటు బయలుదేరారు? హైదరాబాద్ బయలుదేరారు. బెజవాడ ఇంకా రాలేదే, రాదు, ఎట్లొస్తుంది? ప్రయత్నం అంటే అది. అట్లానే ఇక్కడ ప్రయత్నం అనే మాటకు అర్థం ఏంటి అంటే, ఇక్కడ వీరు చెప్పింది ఇవాళ, మీరు నింపుకున్నారు, మీ రూపాలని బాగా ఆరాధిస్తున్నాం. ఈ దేహానికి విలువ ఇవ్వకండి, ఏదో ఒకటి కట్టుకోండి ఇవాళ నుంచి. ఈ విశ్వావసనామ సంవత్సరంలో విశ్వాసం ఉంచి ఏవో 3-4 బట్టలు పెట్టుకోండి. ఎందుకు బీరువాలు ఏం చేసుకుంటా? ఒక్కొక్కళ్ళ ఇంట్లో నిజంగా చూస్తే కళానికేతనంలో ఉన్న బట్టల కంటే ఎక్కువ ఉంటాయి. ఏం ఎవరు 4 సార్లు చూడరా, ఏం చేస్తారు? ఇట్లా వస్తే మీకు సత్సంగం కాదా? ఇస్త్రీ బట్టలే కట్టుకోరావాలా? రాములు వారు నాకు నారబట్టలతో పోతే మహర్షులు ఆదరించలేదా వాళ్ళని? అదే గౌరవం లభించిందే వాళ్ళకి. ఆ సౌందర్యాన్ని చూసి రావణాసురుడు కూడా ఆశ్చర్యపోయారు మహర్షులు. శూర్పణఖ ఎవరు ముక్కు చెవులు కోసారంటే అందంగా ఉన్నాడు, అదే మర్చిపోయింది, అంత అందంగా ఉన్నారట లక్ష్మణ స్వామి. అంటే అట్లా రూపాలు వాళ్ళది అట్లా ఉన్నాయి, సౌందర్యం అది బట్టలు బట్టి వస్తుందండి. నా పొంద బట్టలు. మీరు నేను మాట చెబుతాను, దైవానికి దేహమే అడ్డైతే ఇక బట్ట ఇప్పుడు ఎంత అర్థమైందో చూడటం దయచేసి. మన బట్టలు, మన ఫ్యాషన్స్, మన ఆలోచన, మన ఆకర్షణ ఏం పెద్దవారు మీకు నేను చెబుతున్నా ఉన్నట్టు కాదంట. ఎంత అర్థమైంది? ఒక దేహమే ఎంత అడ్డై కూర్చుంటే ఈ కొత్తవి ఎంత అడ్డై కూర్చుంటున్నాయి. రోజుకో ఫ్యాషన్, రోజుకో బట్ట వాడే. ఎంత పొడుగుంచుకోవాలంటే ఎంత పొట్టి ఉంచుకోవాలి, ఎట్లా ఉంచుకోవాలి, ఉంచుకోకూడదు, ఇట్లా ఇవాళ ఉంచుకోండి అంటున్నారు, రేపు ఉంచుకోకూడదు అంటున్నారు. ఫ్యాషన్ ఎట్లా ఫాలో, పెద్ద ఘర్షణ మిగిలిపోయింది, మనకు సంఘర్షణ అయిపోయింది. ప్రయత్నం అంటే ఏంటి చెప్పండి అనిత గారు? ప్రయత్నం అంటే అర్థం ఏంటి? కావాల్సింది ఒకటి, ఉంచుకున్నది ఒకటి, పొందేది అదే. అది ప్రయత్నం. అదే అంటున్నారు. ఆచార విధులన్నీ కూడా సంప్రదాయం చెడ్డది కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మన పూజలు, మన సంప్రదాయం, మన సంస్కృతి చెడ్డది కాదు. కానీ మూఢంగా దేహాత్మ భావన పెట్టుకొని ప్రపంచం కోసం, మోహం కోసం జీవిస్తూ నాకు దైవం కావాలంటే మాత్రం అది ఉట్టి ఆచార విధులు కప్పేస్తాయి. ఆ దేవుడే మిమ్మల్ని కప్పేస్తాడు. ఏ దేవుడు నాకు కనపడాలంటున్నారో ఆ దేవుడే మీకు కనపడకుండా చేస్తాడు. సింపుల్, అంతే. ఇది సత్యం. అదేంటంటే అదంతే. కృష్ణుని కూడా మర్చిపోవటం నిజంగా కృష్ణారాధన, రాముని కూడా మర్చిపోవటం నిజంగా రామారాధన. అంతేగా రాముడు అడ్డు కాకూడదు, అదే అడ్డుగా రామ త్యాగరాజుల వారిని
నన్ను విగ్రహం అనుకున్నావు అన్నారు ఆయన. 99 కోట్ల జపం చేస్తే ఆయనకి రాములు వారు లిప్తకాలం దర్శనం, కన్ను మూసుకొని తెరిచేలోపు ఒక క్షణం దర్శించి వెళ్ళిపోయారు. ఆయన రూపం సత్యం కాదండి, రూపనామ. మీరెవరు అని అడిగితే మీకు మీ రూపనామాలే గుర్తొస్తాయి. ఇంకా ఇప్పుడు అప్పుడు అందుకనే దేవుడి కోసం ప్రయత్నం అవసరమైంది. మీ రూపనామాలు మీరు పెట్టుకున్నది మీకు అడ్డైపోయింది. అమ్మ వీలునామాలో మీరు ఏం రాశారు, ఇప్పుడు అదే అడ్డై కూర్చుంది అమ్మ, ఇంత కేసు అయింది అంటున్నారు. జాగ్రత్తగా రాయాలి. ఎవరితో పడితే వాళ్ళతో రాయించుకుంటే ఎట్లా? అమ్మ గురువు గారు కదా బలిసిపడి వీలునామా రాయించుకున్నారు. మీకు దేనికి ఏ నామానికి మీకు వీలు ఉండదు, మొత్తానికి పంగనామాలు మిగులుతాయి. అందుకని తెలిసిన వాళ్ళతో రాయించుకోవాలి. సత్సంగం అంటే అది. మీ అందరికీ నమస్కారం. కాస్త మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే అమెరికాలో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో ఉంటే పెద్దవాళ్ళని పలకరించమనండి, ఫోన్ చేయమనండి, ఆరోగ్యాలు ఎట్టున్నాయి అడగమనండి. ఉండనివ్వండి, మీ ఆస్తులతో మురిసిపోండి, తప్పు లేదు. కానీ కొద్దిగా ఉంటే మనసుకు వస్తే ఖాళీ చేసుకోండి అమ్మ. ప్రేమతో డబ్బుతో నింపిస్తే ఎట్లా? ప్రేమతో ఖాళీ చేసుకోవాలి. ప్రేమ ఏమో మనసుని ఖాళీ చేస్తుంది భగవంతుడి కోసం, మోహమేమో భగవంతుడిని కప్పేస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ మనసులో ప్రేమ పెరిగితే భగవంతుడి కోసం ఖాళీ చేస్తుంది ప్రేమ, ఆయన దర్శనానికి. మోహం ఏం చేస్తుంది అంటే భగవంతుడిని కనపడే అవకాశాన్ని పూర్తిగా కప్పేస్తుంది. ఏం చేస్తాం ఈ దేహాన్ని? ఒకసారి మీరు మైకేల్ జాక్సన్ ఖర్చు అడిగితే అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్పాను, క్షమించండి. మన సంప్రదాయం బాగుండాలి. కాలం బాగలేదు, గంభీరంగా ఉంది. మాస్కులు ధరించండి, ఏం కాదు ఒక పూట. కాకపోతే వాళ్ళు అడిగితే ఒకసారి తీసి మన మొహం చూపెడతాం, ఏమవుతుంది? ఒకసారి మన స్వస్వరూపాన్ని చూపెట్టి తర్వాత మాస్కులు వేసుకుందాం, ఏమవుతుంది? అందం పోతుందని దిగులు పడక్కర్లేదు. మాస్కులు ధరించండి. వచ్చే వారం నుంచి మాస్కులు ధరించి సత్సంగానికి రండి. చెవులకు అక్కర్లా, చెవులకి దూది పెట్టుకోని కాదు, మాస్క్ మూతికి పెట్టుకోవాలి. చెవులకు పెట్టుకుంటూ 2700 మంది పెరిగిపోయారు. స్పీడ్గా పెరిగిపోతుంది, అలా స్పీడ్గా. నైజీరియాలో వరదలు. నిన్న స్విట్జర్లాండ్లో ఒక పల్లెటూరు, అందమైన పల్లెటూరు, 40 సెకండ్లో మట్టితో కూడుకోపోయింది. 40 సెకండ్లు. స్విట్జర్లాండ్ అందమైన దేశం, చాలా అందమైన దేశం. ఎవరన్నా పెద్దలు చెబుతారు, పూర్వకాలంలో సంప్రదాయం పెద్దల్ని గౌరవించేవాళ్ళు. ఇప్పుడు అయిపోయినాయి అనుకోండి. ఇక ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు, కానీ మీరు బాగా అర్థం చేసుకోండి. నేనెవరు అన్నదానికి ఎంత కష్టపడుతున్నాను చెప్పండి. ఎన్నేళ్ళుగా కష్టపడుతున్నాం, తెలియట్లేదు. ఎందుకని? నేనేమన్నా ప్రశ్న వేసుకోగానే మనం పెట్టుకుందే మనకు కనపడుతాం. దయచేసి దాన్ని తేలిక చిన్నంగా రోజువారీ యాక్టివిటీస్లో ఏమేమి ఉన్నాయో చిన్నగా షెడ్యూల్ను మీ చిన్నగా తగ్గించుకుంటూ రండి. తగ్గించుకుంటూ వస్తే పిల్లలకి ఇవే నేర్పాలి. నేను రామాలయంలో అదే ప్రార్థన చేస్తాను. ఏదో ప్రతిష్ట అంటే ఆ రోజున అందరూ ఆడవాళ్ళని బట్టలు పెట్టి దానికన్నా ప్రతిష్టలు చేయట్లా. ఆడవాళ్ళకి బట్టలు పెట్టాల్సి వస్తే ఎన్నిసార్లు బట్టలు పెడతారు? 2 వేయిస్తాము అంటే బట్టలు పెడతా. ఇప్పుడు వేయట్లేదండి. అది బట్టలు పెట్టం కాదు, కళకళలాడుతుండాలి, అన్ని గుళ్ళు బాగుండాలి, మనసు కళకళలాడాలి. ఖాళీ అయితేనే పరమాత్మ దర్శనం అవుతుంది. ఖాళీ అయితేనే పరమాత్మ కనపడతారు. గురువుగారు అట్టనే ఫోటో తీద్దామంటే వచ్చేవారు కాదు. ఫోటోలు అడిగి తీయండి అనేవారు గురువుగారు. అడగకుండా తీస్తే ఫోటోలు రావండి. గురువుగారి రూపం లేదు కదా, మన కోసం రూపం పెట్టుకుంటాడు ఆయన. నిజం చెబుతున్నా, అబద్ధం చెప్పట. నా గురువు గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు కూడా అంతే. మిమ్మల్ని అడిగి తీయమని చెప్పండి ఫోటో, లేకపోతే ఎట్లా పడితే అట్లా వస్తాయి. అట్లా అది మనం కూడా యోగులమే, సిద్ధులమే. అది కొద్దిగా తేడా. వాళ్ళ రూపం అడగకుండా తీస్తే రాదు, మన రూపం కూడా అసలు రూపం రాదు. అందుకని జాగ్రత్తగా అడిగి తీయాలి ఫోటో. అవునా కాదా? ఎలా తల్లి? నచ్చిందా నీకు? పర్లేదుగా? నమస్కారం. country.
ప్రతి ఆదివారం ఉంటుందండి. రండి.